పేషెంట్ కోసం చూడాలి. పివి సింధు ఒక టోర్నమెంట్ గెలిస్తే 10 కోట్ల రూపాయలు వస్తాయి. అవునా? మీ పిల్లలకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సచిన్ టెండూల్కర్ అవుతాడు, పంపేయండి. మీ పిల్లలకి షెడ్యూల్ అంటే ఇంపార్టెంట్ ఉంటే ఎంకరేజ్ అయింది, పివి సింధు అవుతుంది, సైనా నెహ్వాల్ అవుతుంది. లేకపోతే సోదరులాగా రాజకీయాలకు రావాలంటే ఎంకరేజ్ చేయండి, రాజకీయాలకు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే బలవంతంగా పిల్లల మీద ఏది రుద్దకండి. మనం చేస్తే ఇంకో తప్పు ఒకరినో ఇద్దరినో కట్టాం, లిమిటెడ్ ఫ్యామిలీస్. ఇక ఒక్కరినే నువ్వు డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, వాడే ఐపీఎస్ కావాలి, వాడే కలెక్టర్ కావాలి, మొత్తం నీ కళలన్నీ వాడి మీద రుద్దుతావు. నీతో ఏమేమైతే కాలేదో నువ్వన్నీ నీ కొడుకుతోటి బిడ్డతో చేయించాలని బలవంతంగా రుద్దుతావు. దీనివల్ల పిల్లలకి మనకి మధ్యన గ్యాప్ పెరుగుతుంది. దయచేసి పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది చదివి. నేను ఒక వకీల్ని మైకులు ఉన్నాయి, టీవీలు నడుస్తున్నాయి, అందరి గురించి చెప్పదు. లక్షలలో ఫీజు తీసుకునేవాడిని నేను వకాలత్ చేసుకుని. నా ఫీజు నేను వకాలత్ పై చేయాలంటే లక్షలలో తీసుకున్నాను. మీరు చూస్తారు, మీ దగ్గర ఉన్న డాక్టర్లు ఫీజు తీసుకుంటే 200, 500, 1000 తీసుకుంటారు. అంతేనా? 1 లక్ష ఫీజు జమ కావాలంటే ఒక డాక్టర్కి ఎన్ని రోజులు పడుతుంది? ఒక మంచి పేరున్న అడ్వకేట్ దగ్గరికి పోయింది కూడా ఒక వకాలత్ చేయాలంటే మీరు చూస్తారు. ఎన్టీ రామారావు కేసు వాదించినందుకు ఢిల్లీకి ఒక వకీల్ వచ్చిండు, ఆయన 2 నిమిషానికి 1 లక్ష రూపాయలు తీసుకుంటాడు అని వింటారా? మరి డాక్టర్ల కంటే అడ్వకేట్ ఎక్కడ చెడిపోతుంది? సో అడ్వకేట్లు చెడిపోరు. మంచి టీచర్ ఉంటాడు, ఫిజిక్స్ చెప్తాడు, సంపత్ సార్ అని ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటాం. సిద్దిపేట కాలేజ్ గవర్నమెంట్ లెక్చరర్ గా రిటైర్డ్ అయిన తర్వాత సంపత్ కుమార్ సార్కి ఇప్పుడు ఫిజిక్స్ చెప్తే నాకు తెలిసి చెప్పదు కానీ గంటకి 1 లక్ష రూపాయలు ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సంపత్ సార్. సో రోజైనా 10 గంటలు పనిచేస్తే 10 లక్షలు సంపాదించుకోగలుగుతాం. అందుకని ఈ ప్రొఫెషన్ చిన్నది, ఆ ప్రొఫెషన్ పెద్దది అని ఏది అనుకోకండి దయచేసి. మేమంతా బాగా కార్పొరేట్ స్కూళ్ళలో, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో బాగా చదువుకొని మా అమ్మాయిని కష్టపడి చదివిస్తే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాదు. చిన్నప్పుడు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చెట్ల కింద చదువులలో చదువుకొని మాకు ఎదగాలని కోరుకుంది కాబట్టి కష్టపడు. మీ పిల్లలకి ఏం చేయాలని కోరుకుంటే దయచేసి అటువైపు పెట్టండి. బలవంతం చదువులొద్దు, చదువుల పేరుతో పిల్లల్ని ఇబ్బంది పెట్టవద్దు. దయచేసి డోంట్ ఫోర్స్ ఎనీ కిడ్. ప్రతి ఒక్కరి లోపల ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. చిన్న సందర్భాల్లోనే సైంటిస్ట్ మారాలనే ఆలోచన ఉంటుంది. రన్నింగ్ చేస్తారు, షార్ట్ పుట్ ఉంది, ట్రావెలింగ్ ఉంది, 100 రకాలైనటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన కాబట్టి నీకు ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు కాబట్టి కొడుకు 2 రోజులు అన్నం పెట్టగాని నానా తిప్పు తిట్టి వాడు మనం ఎవరో లేనప్పుడు తాడికి 5 మీటర్ల తాడు చూసుకొని తర్వాత మనం ఏడిస్తే రాదు వస్తుందా? ఇదంతా చాలా చిన్న పిల్లలు ఉంటారు, మొక్క వంగని మీకు ఆదాయం ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళని మీరు ఎడిదికి మోడల్ చేస్తే వాళ్ళకి తయారైంది. ఒక 10th క్లాస్ అమ్మాయి మీరంతా వింటారు, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ, ఏం పేరు? మలావత్ పూర్ణ పర్వతారోహణ చేయాలని అంటుంది. జనరల్ గా ఎవరైనా ఆడపిల్లలు పర్వతారోహణ చేయనిస్తారా? 10th క్లాస్ అమ్మాయి అంటే ఏజ్ ఎంత ఉంటుంది? 14-15 సంవత్సరాలు ఉంటుంది. ఎవరు ఒప్పుకోరు. కానీ వాళ్ళ తల్లి